హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో ట్రిపుల్ ఆర్ సీక్వెల్ మూవీ గురించి క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. గతంలోని ఈ సీక్వెల్ పై స్పందించారు జక్కన్న. తాజాగా మరోసారి ట్రిపుల్ సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ వేదికపై డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ సత్తా చాటుకుంది. ప్రపంచ దేశాలు సినీ ప్రియులను మెప్పిస్తూ విశ్వ వేదికపై ఎన్నో అవార్డులు అందుకునింది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ మాత్రమే కాదు, సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్కసారైనా అందుకోవాలనుకునే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ను సొంతం చేసుకునుంది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాస్ ఏంజల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్ వేదికలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. గతంలోనే ఈ సీక్వెల్ పై స్పందించారు జక్కన్న. తాజాగా మరోసారి ట్రిపుల్ సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ మ్యూజిషియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ ఆస్కార్ అవార్డ్ తనను మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు. ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ మరింత వేగంగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ సినిమా విడుదలయ్యి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు సీక్వెల్ చేయాలనుకున్నాము. అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కానీ అంత స్పష్టంగా అనుకోలేదు. కానీ విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. దీంతో నేను మా నాన్న, మా కజిన్ ఎంఎం కీరవాణితో మరోసారి చర్చించినప్పుడు నాకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే మా నాన్న స్క్రిప్ట్ రాయడం ప్రారంభించారు. స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లలేము, కానీ వీలైనంత త్వరగా సీక్వెల్ పూర్తి చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.